ఈరోజు మనమంతా ఒక గొప్ప సత్యాన్ని గురించి మాట్లాడుకుందాం. అది విశ్వాసం. చాలాసార్లు మనం మన కళ్లతో చూసినప్పుడే నమ్ముతాం. చూస్తేనే నమ్ముతాను అని చాలామంది అంటారు. ఉదాహరణకి, ఒక కొత్త వంతెన కడుతున్నప్పుడు అది పూర్తయిన తర్వాతే మనం దానిపై నమ్మకంతో ప్రయాణిస్తాం. లేదా ఒక మనిషి మనకు ఏదైనా మాట ఇస్తే అది నెరవేరిన తర్వాతే మనమతన్ని నమ్ముతాం. ఇది మన లోక సంబంధమైన ఆలోచన. కాని బైబిలు మనకు ఒక ప్రత్యేకమైన మార్గాన్ని చూపిస్తుంది. వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకుంటున్నాము అని పౌలుగారు అంటారు. అంటే మన కళ్లతో చూసేవాటిమీద కాకుండా మనం నమ్మేవాటిమీద ఆధారపడి జీవిస్తున్నాము. ఇది చాలా లోతైన విషయం. ఈ లోకంలో ఎంతోమంది తమ జీవితాలకు అర్థం వెతుకుతూ ఉంటారు. వారు చారిత్రక ఆధారాలు, శాస్త్రీయ నిరూపణలు, ఆధ్యాత్మిక రుజువులు కావాలని కోరుకుంటారు. అన్నీ రుజువైన తర్వాతే వారు నమ్ముతారు. కాని మనం దేవుని బిడ్డలం. మన పిలుపు వేరు. మనం చూడకుండానే నమ్మే గొప్ప పిలుపుతో పిలవబడ్డాం. పాత నిబంధనలో చాలామంది విశ్వాసుల గురించి మనం చూడవచ్చు. అబ్రహామును చూడండి. దేవుడతన్ని తన స్వదేశాన్ని విడిచిపెట్టమన్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకపోయినా దేవుని మాటను నమ్మి బయల్దేరాడు. మోషేను చూడండి. ఆయన దేవుని మాట విని ఎర్రసముద్రం ఎదురుగా ఉన్నప్పుడు కూడా విశ్వాసంతో తన కర్రను పైకెత్తాడు. దావీదును చూడండి. బలశాలి అయిన గొలియాతును చూసి భయపడకుండా దేవునిపై విశ్వాసంతో ముందుకు వెళ్లాడు. ఈ విశ్వాసులందరూ ఏదో చూసి నమ్మలేదు. వారు చూడని వాటిని నమ్మారు. అందుకే వారు దేవుని వాగ్దానాలను పొందగలిగారు. వారు విశ్వాసంతో జీవించారు, విశ్వాసంతో సేవించారు, విశ్వాసంతో శ్రమలను ఎదుర్కొన్నారు. మన దేవుడు ఆ రోజు వారితో ఉన్నాడు. ఈరోజు మనతో కూడా ఉన్నాడు. ఈ లోకం పుట్టకముందే మనల్ని ప్రేమించి మన గురించి ఒక గొప్ప ప్రణాళికను సిద్ధం చేశాడు. ఆ ప్రణాళికలో మనం భాగం. ఆయన వాగ్దానాలు నిన్న, నేడు నిరంతరం ఒకేలా ఉన్నాయి. దేవుడు మనల్ని చూసి నీవు నా బిడ్డవి అని చెప్పినప్పుడు మనం దాన్ని నమ్మాలి. మన కళ్లముందు ఏమీ కనిపించకపోయినా, మన పరిస్థితి ఎలా ఉన్నా దేవుడు మనతో ఉన్నాడు అనే విశ్వాసంతో ముందుకు సాగాలి. కనుక మన జీవితం విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. అది మనకు కనబడని ఒక నిరీక్షణకు మూలకారణం. ఆ విశ్వాసంతోనే మనం దేవుని వాగ్దానాలను పొందుకోగలం, ఆశీర్వదించబడగలం. కాబట్టి మనం కూడా పాత విశ్వాసుల మాదిరిగా వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకుందాం. దేవుని వాగ్దానాలు మనకున్నాయని నమ్ముదాం. మన కళ్లతో చూడకపోయినా ఆయన మనతోనే ఉన్నాడని విశ్వసిద్దాం. ఈరోజు మనమంతా ఒక గొప్ప సత్యాన్ని గురించి మాట్లాడుకుందాం. అది విశ్వాసం. చాలాసార్లు మనం మన కళ్లతో చూసినప్పుడే నమ్ముతాం. చూస్తేనే నమ్ముతాను అని చాలామంది అంటారు. ఉదాహరణకి, ఒక కొత్త వంతెన కడుతున్న